రైట్ బ్రేకింగ్ చేస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 30 వార్డులకు గాను 143 మంది అభ్యర్థులు బరిలో పోటీ పడుతున్నారు. 30 వార్డులకు జరగనున్న ఎన్నికలకు 60 పోలింగ్ బూత్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో 29,531 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రవీణ్, మరి ప్రస్తుతం అయితే కరీంనగర్ జిల్లాలో అయితే మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి అయితే ఉదయం నుంచి అయితే ఓటింగ్ హక్కు కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అయితే ఈ రోజు అయితే పోలింగ్ అయితే స్టార్ట్ అయింది చెప్పుకోవచ్చు. అయితే ఇందులో భాగంగా ఈ రోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ అయితే నిర్వహిస్తారు. అయితే మనం ప్రస్తుతం చూసినట్టయితే ఇప్పుడే ప్రజలైతే వస్తున్నారు, ఓటర్లు అయితే వస్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి ఓటర్లు ఇక్కడ బాట తిరుగుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం 7 గంటల నుంచి అయితే ఖచ్చితంగా ఇక్కడ ఓటు వేయడానికి సరైన ఏర్పాట్లు, అదేవిధంగా గట్టి బందోబస్తు కూడా నిర్వహిస్తున్నట్టయితే పోలీసులు తెలియజేశారు. కరీంనగర్ లో చూసుకున్నట్టయితే 60 డివిజన్లు మనం ప్రస్తుతానికి 60 డివిజన్లో అయితే ఓట్లు నడుస్తున్నది. దీనిలో భాగంగా మరి కరీంనగర్ లో చూసుకున్నట్టయితే 3,40,580 మంది అయితే ఓటర్లు అయితే వినియోగిస్తున్నారు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్ లో వచ్చేసి 477 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అయితే జగిత్యాలలో చూసుకున్నట్టయితే 50 వార్డుల్లో అయితే ఓటు హక్కు వినియోగించుకున్నడానికి అయితే ప్రజలైతే ఓటర్లు అయితే వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కానీ, ఇటు త్రాగునీటి సౌకర్యం కానీ, అదేవిధంగా ప్రథమ చికిత్స కేంద్రాలు కానీ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే చూస్తారు. అయితే పోలింగ్ స్టేషన్ కి 100 మీటర్ల డిస్టెన్స్ లో ఎవరు రావడం అంటే ఒకవేళ ఓటు వేయడానికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఏదైనా ఆధార్ కార్డు కానీ గవర్నమెంట్ గుర్తింపు పొందినటువంటి కార్డు కానీ తీసుకుంటామని చెప్పేసి తెలియజేశారు. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తు నిర్వహిస్తారు. అధికారులు కూడా ఎవరైతే వికలాంగులు ఉంటారో వారి కోసం వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అదే పాటు చలి వేదాలు కానీ, ఇటు ఎండ తగలకుండా ఉండడానికి టెంట్ ఏర్పాట్లు కానీ, ఇలా బారు తీరిన వారికి కూడా సిబ్బందితో పాటు ఇక్కడ ప్రథమ చికిత్స కేంద్రాలు కానీ ఇక్కడ ఏర్పాట్లు అయితే నిర్వహించాలని చెప్పేసి అయితే తెలుస్తున్నది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.